వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అనంతపురం జిల్లా వ్యాప్తంగా వాడవాడల వినాయక విగ్రహాలు కొలువుదీరుతున్నాయంటే అవుననే చెప్పవచ్చు. వినాయక పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పేరుగాంచినటువంటి వినాయక కాంప్లెక్స్లో పర్యావరణం దెబ్బతినకోకుండా వినాయకుడిని ఏర్పాటు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుతం మనం తాడిపత్రి పట్టణంలోని వినాయక కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. ఈ ఏడాది ఈ వినాయక కాంప్లెక్స్లో కర్ణాటకలో చాలా ఫేమస్ అయినటువంటి కాంతార వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గతంలో వీళ్ళు పర్యావరణం దెబ్బతినకోకుండా దాదాపు 20 ఏళ్ల నుంచి టెంకాయ పీచులతోనూ ఇసుకతోనూ నోట్లతోనూ ఏర్పాటు చేసి అందరి మనలో పొందుతున్నారు. ఇక్కడ ఈ వినాయక చవితి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు మరిన్ని వివరాలు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము వినాయక కాంప్లెక్స్ సభ్యులు, మేము వినాయక కాంప్లెక్స్ కమిటీ మెంబర్ సభ్యులను. మేము ఈ వినాయక కాంప్లెక్స్ నందు కర్ణాటకలో విశిష్టంగా అభివృద్ధి చెందినటువంటి పురాతనమైనటువంటి సాంప్రదాయం సంబంధించినటువంటి కాంతారావు ఏర్పాటు జరిగింది. అలాగే ఇది 20 ఏళ్ళ నుంచి విశిష్టంగా ప్రాముఖ్యంగా పొందింది. పర్యావరణానికి హాని కనుక్కోకుండా మేము ప్రతి సంవత్సరము వివిధ రూపాలలో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాము. ఫస్ట్ ఇసుకతోనూ, తర్వాత టెంకాయతోనూ, తర్వాత నోట్లతోనూ, తర్వాత వచ్చేసి విభూతి గుంటలతోనూ అట్లా వివిధ రూపాలలో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి కాంతారా వినాయకుడిని ఏర్పాటు చేసినాము. ఇది తాడిపత్రి పట్టణం నుంచి కాకోకుండా వివిధ పల్లె ప్రాంతాల నుంచి కూడా వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతున్నది. తాడిపత్రి వినాయక కాంప్లెక్స్ నందు గత 20 ఏళ్ళుగా వివిధ రూపాలతో పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ అందరము మా సభ్యులంతా కలిసి ఈ ప్రతిమను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మంచి పేరు కూడా సంపాదించాం. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి విరుగా చూస్తున్నారు, దర్శనం చేసుకొని ఒక మంచి పేరు సంపాదించినాం ఇంతవరకు. వి ఓబయ్య.